జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యార్థులకి 15% ఇస్తామని చెప్పి అధికారం రాకముందుకు చెప్పారు. ఇప్పుడు 15% కాదు, 8% కూడా పెట్టలేదు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగటం ఆడుతూ కనీసము ఏ స్కాలర్షిప్ లేకుండా విద్యార్థులకి ఎగ్జామ్స్ అయిపోయినాక బయట జాబ్లోకి పోదామంటే ఇస్తలేరు, సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఇప్పుడు గురుకులాల లాస్ట్ ప్రీవియస్ 3 సంవత్సరాల కింద అడ్మిషన్స్ ఎన్ని ఉండే, ఇప్పుడు అడ్మిషన్స్ ఎన్ని అయినాయి. ఈరోజు కూడా పేపర్లు వచ్చింది, 86,000 సీట్లు ఉంటే 72,000 మంది అప్లై చేసుకున్నారు. అంటే మీరు చేస్తున్న అన్యాయానికి, మీరు పెట్టే ఫుడ్కి, స్కూల్ మెయింటెనెన్స్ కానీ ఏది లేక ఇంటర్మీడియట్ ఖరాబ్ అయింది, గురుకుల స్కూళ్ళు ఖరాబ్ అయినాయి, డిగ్రీ కాలేజీలో అడ్మిషన్స్ తక్కువ అయిపోయినాయి. పోయిన సంవత్సరం కూడా డిగ్రీ కాలేజీలో అడ్మిషన్స్ మిగిలి ఉన్నాయి గవర్నమెంట్ దాంట్లో. ప్రతి ఒక్క డిగ్రీ అయినా, 10th అయినా, ఇంటర్ అయినా, స్కూలింగ్ నుంచి పీజీ కేజీ నుంచి పీజీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ప్రైవేటు వ్యవస్థని డెవలప్మెంట్ చేసేలాగా మీరు ఉండరు. కానీ ఇప్పటికీ మీకు ఇష్టం వచ్చిన కాలేజీలకి ఒక్కొక్క ₹1,00,000 పెంచారు, ఇష్టం వచ్చినట్టు బీటెక్ కాలేజీలో సీట్లు పెంచారు. కానీ బడ్జెట్ పెట్టి మంచి స్కూల్స్ ఉన్నాయి అంటే మీరు యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పారు. ఇప్పటివరకు యంగ్ ఇండియా స్కూల్ ఎన్ని కట్టారు? 2-4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెప్పుడు కడతారు? యంగ్ ఇండియా స్కూల్ పెడతా అని చెప్పి కాన్సెన్స్కి ఒకటి, మండలానికి ఒకటి పెడతా అని చెప్పారు. ఇప్పటిదాకా యంగ్ ఇండియా స్కూల్స్ లేవు. కాలేజీల్లో ఆ పిల్లలు, మా తెలంగాణ పిల్లలు ఎక్కడ పోతారు, ఏడ చదువుకుంటారు? మీరు ఇచ్చే స్కాలర్షిప్ లేకపోతే మా ఆడపిల్లలు కాలేజీకి పోతలేరు. పైసలు కట్టమంటే ఏడ కడతారు? వచ్చిన సీటే గవర్నమెంట్ కోటలు వస్తుంది. గవర్నమెంట్ పైసలు లేకపోతే మేము కట్టమని లక్షలు కట్టమంటే బీటెక్ విద్యార్థులు కానీ, డిగ్రీ పిల్లలు కానీ అసలు కాలేజీ కూడా పనిచేసారు. స్కూళ్ళల్లో కూడా నువ్వు స్కూల్ని కేజీ నుంచి మీద పీజీ దాకా ఏదైనా సరే గురుకుల స్కూళ్ళు మొత్తం ఖరాబ్ చేసినావు, ఇంటర్మీడియట్ వ్యవస్థ ఖరాబ్ చేసినావు, అసలు డిగ్రీ కాలేజీల్లో కూడా ఖరాబ్ చేసినావు. ఒక్కొక్కరు కాలేజ్ అంటే 2023 నుంచి 2024 నుంచి 26 దాకా ఒకసారి మీరు అనాలిసిస్ చేసుకోండి. ప్రీవియస్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది. గత సంవత్సరం ఎన్ని అడ్మిషన్స్ పెరిగినాయి, ఈ సంవత్సరం ఎన్ని అడ్మిషన్స్ పెరిగినాయి చూసుకుర్రా? ఆ ప్రీవియస్ అనాలిసిస్ చేయండి. ఎందుకు తగ్గుతున్నాయి మన కాలేజీలలో, మన స్కూళ్ళల్లో గవర్నమెంట్ విద్య ఎందుకు ఇంత తక్కువ అవుతుందని చెప్పి మీరు అనాలిసిస్ చేసుకొని ఒక విద్యా వ్యవస్థని మంచిగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కానీ విద్యార్థులకి విద్య దూరం చేసే గరీబులకి అంటే మా పేద బడుగు బలైన వర్గాలందరికీ విద్యను దూరం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దయచేసి విద్యార్థులు రాష్ట్రమంతా పెద్ద ఎత్తున మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి పక్షాన హెచ్చరిస్తున్నాము. కవితక్క గారు కూడా మొన్న కూడా చెప్పింది, అరే ఆ కవితక్క మాట్లాడినప్పుడు అసెంబ్లీలో వాళ్ళని నువ్వు మండలిలో చెప్పినావు 15 అంటే నీకు దశవారీగా మేము ఫీజు రిమెంబర్స్ ఇస్తా అని చెప్పి, కానీ ఇస్తలేవు, ఇవ్వలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఈ సంవత్సరం కూడా ఇవ్వలే అనుకో బిడ్డ. 100% మేము మిమ్మల్ని ఎక్కడ తిరగనియం, రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే. జై తెలంగాణ.